అందరికీ నమస్కారం. నా పేరు రఘురామ్ రెడ్డి ఎస్. నేను కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ పై హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. సో ఈరోజు ఈవెంట్ ప్లే ఫర్ పింక్ అనేది ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. సో ఫీమేల్స్లో ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలియపరచడానికి చేస్తున్నాము. వాళ్ళకి దానికి సంబంధించిన లక్షణాలు కానీ అవేర్నెస్, మెయిన్లీ సైన్స్, సిమ్టమ్స్, తర్వాత ట్రీట్మెంట్ గురించి ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ పై హెల్త్ హాస్పిటల్ అనేది ఈ ఇనిషియేటివ్ ఎప్పుడో తీసుకుంది పింక్ ఆర్బిట్ రూపంలో. అది మేము ఏం చేస్తామంటే క్లినిషియన్స్ అంటే డాక్టర్స్, తర్వాత కాలేజ్లో స్టూడెంట్స్, అలాగే మామూలుగా డిఫరెంట్ కమ్యూనిటీస్, ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, అలాగే కార్పొరేట్లో ఉన్న మిగతా ఎంప్లాయీస్కి కానీ, వీళ్ళందరినీ ఒక చోటికి చేర్చి చాలామందికి ఫ్రీగా క్యాంప్స్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ చేయడము, వాళ్ళకి ఈ లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, మ్యామోగ్రామ్లు కానీ, ప్యాప్స్మియర్ కానీ ఇవన్నీ చేశాము. సో ఆల్మోస్ట్ ఒక 2000 మందికి మేము ఇవన్నీ చేశాము. ఇంకా మా టార్గెట్ 10,000 మంది ఈ 4 నెలల్లో ఇది చేశాము. ఇంకా నెక్స్ట్ వచ్చే కొద్దీ ఇవి చేద్దామని మా ఇనిషియేటివ్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన దేశంలో చాలా కామన్గా ఇప్పుడు ఇన్సిడెన్స్లో ఉంది. అందరూ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవడం వల్ల వాళ్ళు వెంటనే డాక్టర్ని కలిసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే ఎంత తొందరగా అయితే వాళ్ళు ఫస్ట్ స్టేజెస్లో స్టేజ్ 1, స్టేజ్ 2లో వాళ్ళు కన్నా మనకి ప్రజెంట్ అయితే డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కూడా చేయడం ఈజీ అవుతుంది. లేట్ స్టేజెస్లో అయితే అది క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది కష్టమవుతుంది, క్యూర్ చేయడం కూడా కష్టమవుతుంది. సో అందరికీ ఈ అవేర్నెస్ కోసం ఈ ఈవెంట్ కండక్ట్ చేశాము. సో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ఆల్ ప్లేయర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తూ, సో ఇక్కడ వచ్చిన మీడియా వారికి, అలాగే ఆల్ క్లినిషియన్స్కి అండ్ కమ్యూనిటీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, క్యాన్సర్ ముందుగానే ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే మెయిన్గా మనకి గైడ్ లైన్స్ ప్రకారం అయితే మ్యామోగ్రామ్ చేయాలి. మ్యామోగ్రామ్ అనేది యూజువల్గా ఏ రిస్క్ లేని వాళ్ళకైతే 40 ఏళ్ళ తర్వాత మనం మ్యామోగ్రామ్ ఎవ్రీ ఇయర్ చెప్తాము. సో ఈ మ్యామోగ్రామ్ 40 ఇయర్స్ తర్వాత వి అడ్వైస్. ఇంకా ఎవరైనా రిస్క్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళ అమ్మమ్మలోనో లేకపోతే వాళ్ళ అమ్మకు క్యాన్సర్ ఉంటే వాళ్ళు ఇంకా తొందరగా ఈ క్యాన్సర్ సంబంధించి స్క్రీనింగ్ తీసుకోవాలి. అంటే మ్యామోగ్రామ్స్ కానీ, ఎంఆర్ఐ కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.